గురువు ఏంటంటే గురువు ఇచ్చేసుకో అని చెప్తారంటారు కదా, అప్పుడు అది దాని గురించి కొంచెం వివరణ. గురువు యొక్క ఉచ్చిష్టం అని అంటే ఎంగిలి అని అర్థం. ఆయన చెప్పేటువంటి మాట కూడా ఆయన ఎంగిలి, ఆయన నోటు కూడా వచ్చినట్టే కదా. అది ప్రధానమైన అర్థం ఏమిటంటే మాత్రం గురువు నోటి గుండా వచ్చినటువంటి ప్రతి మాటని ప్రసాదం కింద తీసుకొని అంత చీకటిగా మత్తకద్దుకొని మనం స్వీకరించడం అనేటువంటిది గురువు ఉచ్చిష్టాన్ని స్వీకరించడం అర్థం. అది నిజమైన ఉచ్చిష్టం. దానికి మనకు ఉండేటువంటి ప్రేమకి చిహ్నంగా మామూలుగా ఉండేటువంటి మెటీరియల్ ఉండేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఆ ఉచ్చిష్టాన్ని కూడా పవిత్రంగా తీసి స్వీకరించడం జరుగుతుంటుంది. గురువుచ్చిష్టం అనే దానికి అర్థం ఏంటంటే గురువు నోటుకుండా వచ్చినటువంటి మాట అని అర్థం. ప్రతి మాట ఆయన ఎంగిలి పడేవే కదా, కాబట్టి అంతా గురువుచ్చిష్టమే. బాబా సాంప్రదాయం ఉండేటువంటి ఒక ఆయన సాయి యొక్క తత్వాన్ని చాలా చక్కగా చెప్పాడు అనిపించింది ఒకసారి నేను చదువుతుంటే. ఆయన ఒక శిష్యుని అడిగాట, ఇంతకాలంగా నాతో ఉన్నావు కదా, క్లోజ్ గా సన్నిహితంగా ఉన్నావు కదా, నువ్వు ఏమి నేర్చుకున్నావు అని అడిగాట. అడిగితే నువ్వు చెప్పింది నేను చేయటం అన్నట్ట. నువ్వు ఏం చెప్తే అది చేయటమే, అదే నేను నేర్చుకున్నానట. నీకు ఆధ్యాత్మికత ఏ నుంచి జడ్డదాకా వచ్చేసింది పోరా అన్నట్ట. మీరు చెప్పారు కానీ మేము చేయలేకపోయాను అని వస్తుంటున్నాం. చేయలేకపోవటం ఎందుకు జరుగుతుందనంటే ప్రేమంత బలంగా లేకపోవటం. ఆ చేసేటప్పుడు దేని గురించి చేస్తున్నావో దాని మీద ఎక్కువ ప్రేమ ఉండటం, ఈ రెండే కారణం. మీ మీద నాకు అపారమైన ప్రేమ ఉంది, మీ మీద కంటే నాకు దేని మీద ప్రేమ లేదు, అయినా చేయలేకపోతుందంటే మాత్రం అది అబద్ధం. ఇదే ఈ అలవాటుని పోగొట్టుకోవటం. ఒకే టైప్లో ఆలోచిస్తూ ఒకే టైప్లో చేస్తామే, దాన్ని మార్చుకోవటం. మీకు ఎన్నోసార్లు చెప్పున్నా, ఒకే పద్ధతి ఆలోచిస్తారండి, ఆ పద్ధతి మార్చుకోండి అని చెప్పని చూస్తారు. అదే ప్రార్థన పోగొట్టుకోవటం. మీకు వచ్చేటువంటి ఏదన్నా మధ్యలో ఏదైనా ఇబ్బందులు వస్తున్నాయంటే ఆ ప్యాటర్న్ వల్లనే వస్తాయి. ఆ ప్యాటర్న్ తప్పించుకొని చూడండి, తెలిసిపోతుంది. మీరు అంటారు నేను మార్చుకున్నాను సార్, నేను మార్చుకుంటున్నాను సార్ అని. మార్చుకోవటంలా ప్రాబ్లం వచ్చిందని అంటే నేను చెప్పినటువంటి ప్యాటర్న్ మీరు మార్చుకోలేదు అని చెక్ చేసుకోండి, కావాల్సిన డైరీ పెట్టి రాసిస్తా బాగుండు. అది మీకు ఏమనిపిస్తుందనంటే అదేదో చిన్న బిజినెస్ టెక్నిక్ లాగానో ఒక మెటీరియల్ గా వరల్డ్కి ఇచ్చేటువంటి అడ్వైస్ లాగా అనిపిస్తుంది. అది వరల్డ్ అడ్వైస్ కాదని. మీకు వచ్చేటువంటి కష్టాలు రావటం అనేటువంటి ఆ టెన్షన్స్ రావటం అనేటువంటి ప్రాబ్లం దాంట్లోంచి వర్క్ చేస్తుంటుంది. అది మామూలుగా బిజినెస్ పుస్తకాలు చదువుకొని చేయలేడు. దానికి సార్ చెప్పారు చేయాల అంతే. అది నష్టమో కష్టమో, అది బిజినెస్ ప్రకారంగా ₹1,00,00,000 నష్టం వచ్చేదిగా ఉండొచ్చు కాక, చేయమన్నారు చేద్దాం అని చేయండి, ఆ ప్రాబ్లం పోతుంది. వాట్ ఎవర్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ఎ గురూస్ మౌత్ ఈజ్ ఎ మంత్ర. It need not be a formula. Some people may give a formula, but the real Upadesh, the real mantra is whatever the spiritual master, but it comes out of his mouth. Because the same words if they're spoken by somebody else doesn't have the power. It is not the word, mantra. When it becomes a carrier and conveys some spiritual power, then it becomes a mantra. Ram, it is a name. But if a guru blows it into your ears, Ram, then it becomes a mantra. Because there it's a vehicle, it conveys a power. I think that Baba is my guru. I need a concrete expression of it. I saw in him that concrete expression. He was the one who inspired me, who triggered that love of Baba in me. Whatever it is, I should follow. Like a blind man follows. He doesn't know the path. I was a blind man. I don't have any intelligence. I don't have any thinking. This why, how, these questions, no. I found a guru. I followed him, that's all. Who cares about the path? Given a stick there, and I put the end of the other end of the stick, and he was walking, and I was following. He said, "Hey, sir, you are in charge of the satsang, and I was Thursday. You have to come and arrange the photos and do the satsang." I was living in Kota, and I had to come to Vijayanagar. For 6 years, not even one time I missed. Sometimes when there was rain,
There's a small canal going on between Vijayanagar and Kota. There's no bridge. The lower bridge was there. When it rains, there was no transport. They used to run a small boat only at particular times. I used to go there. Sometimes I had 103, 105 fever. My parents used to shout at us, "What is that? What is this? Are you crazy? Are you mad? This fever that you are in the rain, you want to go and travel all the way to Vijayanagar and do this thing." No. He said, and I had to go. I went. Most of the times, many times I was alone. I used to arrange everything, as if 100 people were there, and sit there and do the whole ritual alone. Am I doing bhajan? Am I doing parayana? Am I everything alone? When I went to him and said that I want to tread the path, show me the path. And with any word, whether it is spiritual instruction, material instruction, any instruction, that is law. Did you enjoy going, or was the enjoyment? I enjoyed. You enjoyed. Enjoyed it because we the very asked you fact to do of it. my following instruction is the joy. What more joy is needed? He has graced me with the instruction, that is enough. I am fortunate enough. He didn't tell anybody. He told me that work. I am privileged. Yeah. That is how I served my Guru. That is how I am treading the path. To me, that is the Guru. I followed the principle. It's not the person there. It's the principle.